అన్నయ్య సార్కి పాపం పంచ కట్టుకోవడానికి రావట్లేదు. అదేమన్నా పెద్ద బెమ్మిజ్జట. నువ్వు తప్పకేసి నన్ను కట్టేస్తాను. 2 నిమిషాల్లో నీ పంచె నాన్న కట్టేస్తాను. ఇది ఎలా పట్టుకోబా. అది ఎలా కాదు బావా, నువ్వు అటు వైపు తిరుగు. ఎలా తిరుగు బా. ఇక్కడి నుంచి కచ్చ పట్టుకుని లాగేహాననుకో. పట్టుకోబా. అంటే బాది నా దుబాయ్ వెళ్ళి చాలా సంవత్సరాలు అయ్యింది కదా. అప్పుడెప్పుడు పంచికెట్టినట్టు గుర్తు. అది ఈ ఎలకట్టలో మర్చిపోయింది. సరే ఆ పంచి కట్టేది నువ్వు చూడవా. బావ నన్ను కొట్టేలా ఉన్నాడా. బేగ వచ్చేయండి. సార్ 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 ఉండండి, నేను కడతాను. హలో, ఎలా కట్టుకోవాలో చెప్పు, నేను కట్టుకుంటాను. సరే. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, పొరపాటుగా మదిలేని సార్ ఇదొక్కటి నేను చేస్తాను, ఇటు ఇవ్వండి. 7 అడుగుల ఇంద్రధనసును నీడు చూసానా, హృదయాలు రాసి ప్రేమ లేఖల సారమింతేనా, ఇది కలైతే కాదుగా నిజము నిన్ను చూపగా, మధురమైన ఈ కథే నీ జతే, నిదురలేచిన మదే ఎదను మేలుకోమని, ఎప్పుడు లేని హాయిలో తేలగా. చాలు పెట్టుకుంటా. ఓకే, గుడ్, బాగానే కట్టావు, థ్యాంక్స్. ఇంకెళ్ళి తమ రెడీ అవ్వండి. సరే. Hi friends, see how my look. Going to Sitarama Kalyanam. There I put life. Happy Sri Ramanavami. Bye friends. Hey, I am ready. Beautiful ga. Where all people? My son Kopi. I'm going. Kopi, my son. Kopi. Kopi, my dear son. మేము రెడీ అమ్మా. OMG, you both are very cute. Looking nice. చేతిలో ఒక బుజ్జి బాబు ఒక బుజ్జి పాప ఉంటే ఎంత బాగుండేదో. హే సి, కళ్యాణంలో మీరు సీతారాముల్ని ఇదే అడగాలి. గివ్ మీ చిల్డ్రన్, మేక్ వై పేరెంట్స్ అని. మళ్ళీ మొదలు పెట్టింది సోది. టేక్ సెల్ఫీ. అత్తయ్య మీరు తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. హే హే సూర్య, సి Kopi avoiding us. Going where? తను ఎక్కడికి వెళ్తుందమ్మా? ఆడవాళ్ళు బాగా రెడీ అయితే ఫొటోస్ తీసుకోవడం మామూలే కదా. లాన్ లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటుంది అంతే. Is it? అయితే
తను ఫొటోస్ తీసుకోవడం, మనం ఫొటోస్ తీసి టేస్ట్ చేద్దాం. కమ్. పద. కమ్. ఏం చేస్తున్నావు బ్రో? మీరందరూ కళ్యాణానికి రెడీ అయ్యారు కదా, అందుకే ప్రీతి కోసం నేను జ్యూస్ చేస్తున్నాను. నువ్వు నాకు అస్సలు అర్థం కావు బ్రో. హే హే హే, ఫొటోస్ టేకింగ్ అనుకుంటే షీ కమ్ టాకింగ్ విత్ వీరు. వాట్ దే టాకింగ్? ఏమోనమ్మా, బావా కళ్యాణానికి రావడం లేదు, ఓ రండన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. లేదంటే బావ స్టార్ట్ చేయబోయే బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అన్నా చెల్లెలిద్దరూ ఎప్పుడు బిజినెస్, కెరీర్, ఎప్పుడు ఇంతే కదా. నో సన్, ఐ థింక్ నా గురించి చోడీలు చెప్తుందనుకుంటాను. మా అత్తయ్య నాకు పనులన్నీ చెప్తుందన్నయ్య. నాకు ఆఫీస్కి వెళ్ళాలనుంది, అత్తయ్యని నువ్వే ఒప్పించు అని బెక్కింగ్ చేస్తున్నట్టుంది. ఓ, అంతేనంటావమ్మా? ఉమ్. చూద్దాం. అందరికీ అర్థమైపోతే నా స్పెషాలిటీ ఏముంటుంది ఇష్క? అసలు నీ ప్లాన్ ఏంటి బ్రో? ఆ? హే, ప్లానా? ప్లాన్ ప్లాన్ అంటుందేంట్రా? బిజినెస్ ప్లాన్ అయి ఉంటుందిలేమ్మా, నేను చెప్పా కదా. అంతే అంటావా? ప్లాన్ డిస్కస్ చేస్తే ఎక్సైట్మెంట్ ఏముంటుంది ఇష్క? నా ఎక్స్పెక్టేషన్స్ నాకుంటాయి కదా బ్రో. చూసావా, బావ స్టార్ట్ చేసే బిజినెస్లో టైఅప్ అవ్వాలని డిస్కస్ చేస్తుంది. ఓహో. హే, మన బిజినెస్ చూసుకోమంటే చూసుకోదు కానీ పక్కింటి పుల్లకూర టేస్ట్ అంటుంది. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చే రిజల్ట్స్ థ్రిల్లింగ్గా ఉంటాయి. నేనన్నీ చూసుకుంటాను కదా. నువ్వు సూర్య వెళ్ళి మీ అత్తయ్య గారు కోరుకున్నట్లు త్వరలో పాపనో బాబునో ఇవ్వమని కోరుకో. నేను కూడా మావయ్య అని పిలిపించుకోవాలి కదా. హే, సి వీరు, హౌ గుడ్ కదా. ఐమ్ నాట్ గెటింగ్ యూ బ్రో. వాట్ ఎవర్, ఏం చేస్తావో చేయి, మన టార్గెట్ రీచ్ అయితే చాలు. హే కోపి, హే, వాట్ యు టాక్ విత్ వీరు